మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఈరోజు వీక్షకులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గ్రాంధిక భాషలో ఉన్న రచనలని వ్యవహారిక భాషలోకి మార్చి తెలుగు భాషలో విప్లవం తెచ్చిన మహనీయుడు, మహాపురుషుడు కిడుగు రామ్మూర్తి పంతులు గారి నివాళి సమర్పించుకుంటూ, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం. మీకందరికీ ముఖ్య విజ్ఞప్తి, తెలుగు భాషను కాపాడండి, తెలుగు భాషను రక్షించండి. పిల్లలు ఆంగ్ల మీడియంలో చదివించినా కూడా అంకుల్, గ్రాండ్పా, గ్రాండ్మా, డాడీ, మమ్మీ ఈ పదాలను దయచేసి పక్కన పెట్టండి. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య ఈ పదాలతో పిలిపించుకోవడాన్ని ఆనందం పొందండి. ఇక తొలిసారిగా ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇవాళ అంగంలో నిమజ్జనం జరుగుతుంది. దీని గురించి మాట్లాడదాం. ముందుగా రహీం భాష గారు, ఇక టమోటా పని అయిపోయింది. రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి అయినా దక్కితే అది 10,000. తుస్సుమన్న రేట్లు జె సుకుమార్ గారు, ఇంకా అంతేనా అన్న రాఘవేంద్రరావు. అంతేనా అంటే టమోటాలు ఎప్పుడు ఏముద్దు చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇంతే. మహారాష్ట్రలో లోకల్ టమాటాలు, తమిళనాడుకు కావాల్సిన కాయలు పుష్కలంగా ఉన్నాయి. మన వైపు కూడా మదనపల్లిలో క్వాలిటీ టమాటాలు చూసి చాలా రోజులయ్యింది. మొహం ముత్తుంది. ఇవాళైతే మదనపల్లి మార్కెట్లో 70-80% క్వాలిటీ కాయలు వచ్చాయి. ఇవాళ నెంబర్ 1 క్వాలిటీలు అన్ని కొత్త తోటలు, శాంపుల్ కాయలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, పండగ చేసుకో తిప్పేరు గారు, ఎవరు చేసో అర్థం కావడం లేదు. ఇక మధుసూదన్ గారు, వర్షం అని కాదు, ప్లాంటేషన్ అన్ని స్టేట్లు, అన్ని ఏరియాలోనూ ప్లాంటేషన్ జరిగింది. కానీ ఏదో ఒక ఏరియాలో వర్షాలు వచ్చి పంట నష్టం వస్తే తప్ప రేట్స్ రైస్ కాదు. ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే ఇది వాస్తవమే. జయ గారు, భయ్యా ఇప్పుడు ఒక 5 రోజులు భారీ వర్షం పడితే దాని ప్రభావం 25 నుండి 30 రోజుల తర్వాత రేటు మీద ప్రభావం చూపుతాయి. మీ భాష కఠినం, మీరు పదాలు నొక్కి ఒక్కానించడం సూపర్ భయ్యా. జై ఎన్టీఆర్. నా పదాలు కఠినమా? జయ గారు మరొక పెట్టారు, దైవం శరణం గచ్చామి తమ్ముడు ధర, దేవుడా నీ మీదే భారం తమ్ముడు ధర విషయంలో. మరొక మారు వీక్షకులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక నినాదంలా, ఒక విప్లవంలా మన భాష మనం కాపాడుకోవాలి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష మన తెలుగు భాష ఉండేది. ఇవాళైతే అది బెంగాలీని కూడా దాటుకొని 6వ స్థానాన్ని పడిపోయింది. దీని ప్రధాన కారణం తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ తమ మాతృభాష తెలుగును రాసుకోవడం. చాలా కారణాలు ఉన్నాయి. తెలుగు భాష ఇప్పుడు కూడా దేశంలో హిందీలో అత్యధిక మాట్లాడే భాష తెలుగు భాషే. బట్ లెక్కల ప్రకారం 6వ స్థానానికి వచ్చింది. మనమంతా కష్టపడతాం, పోరాడదాం, తెలుగు భాషను మళ్ళీ సమున్నత స్థానంలో నిలబెడదాం. ఇక ధరల విషయం అంటారా, చూడాలి. ఒక అనదర్ కామెంట్ పెట్టినట్లు, ఎక్కడో చోట భారీగా వర్షాలు పడి టమోటా పంట నష్టమైతే తప్ప ధరలు పెరిగే అవకాశం తక్కువ అని ఆయన అన్నదాత చెప్పింది వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.